హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్గా మనం ట్రేస్ పేపర్ మీద డిజైన్ అయితే డ్రా చేయాలి కదా. నేను ఆ ట్రేస్ పేపర్ని నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఈ ట్రేస్ పేపర్ వచ్చి బుక్ షాప్లో దొరుకుతుంది. బుక్ షాప్లో డిజైన్ గీసుకోవడానికి ట్రేస్ పేపర్ అంటే ఇస్తారు. అలాగే మగ్గం వర్క్ మెటీరియల్ దొరికే షాప్లో కూడా మనకి ట్రేస్ పేపర్స్ అనేవి దొరుకుతాయి. అలాగే మనకి కార్బన్ పేపర్ కూడా కావాలి. బ్లూ కలర్ కార్బన్ పేపర్ దొరుకుతుంది కదా. అలాగే కార్బన్ పేపర్లో వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, రెడ్ కూడా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్గా మన డిజైన్ వచ్చి ఒక పక్కన గీస్తే రెండో పక్కన వచ్చి మనం ప్రింటింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి, నేను అట్లాగే వేసాను కదా. ఒక్కొక్క పక్కన మనం డిజైన్ అనేది గీస్తే దాన్ని ఇంకో పక్కన ప్రింటింగ్ అనేది వేస్తే కార్బన్ పేపర్ పెట్టి ఇలా వస్తుంది. హ్యాండ్స్కి వచ్చి నేను ఇలా డిజైన్ చేశాను. ఒక పికాక్ వచ్చి పైన పెటల్స్ వచ్చేటట్టు డిజైన్ చేశాను. మీరు పికాక్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఈజీగా వస్తుంది. పెటల్స్ ఈజీగానే వస్తాయి, కానీ పికాక్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఈజీగా వస్తుంది. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మగ్గం వర్క్ చేసిన డిజైన్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ని నేను మీకు చూపిస్తున్నాను. ఎలా ఉంది డిజైన్ అయితే, బ్లౌజ్ అయితే మీ అందరికీ నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది, మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే శారీ వచ్చి మొత్తం పింక్ వచ్చింది ఫ్రెండ్స్, ఎక్కువ పింక్ కలర్ వచ్చింది మొత్తం శారీ అంతా. అలాగే అక్కడక్కడ గ్రీన్ కలర్ వచ్చింది, గోల్డ్ కలర్ వచ్చింది. అందుకే నేను ఎక్కువ పింక్ తీసుకున్నాను. థ్రెడ్ వచ్చి పింక్ తీసుకున్నాను. కుందన్స్ వచ్చి డ్రాప్ షేప్ తీసుకున్నాను అనమాట. డ్రాప్ షేప్ గ్రీన్ కలర్ తీసుకున్నాను, లైట్ గ్రీన్ తీసుకున్నాను. అలాగే స్టోన్ లైన్ యూజ్ చేశాను, షుగర్ బీడ్స్ యూజ్ చేశాను, జెరీ థ్రెడ్ యూజ్ చేశాను. చూడండి, పెటల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి కదా. మధ్యలో కుందన్ అంటించి కుందన్ చుట్టూ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసి థ్రెడ్ కుట్టి థ్రెడ్ చుట్టూ మళ్ళీ షుగర్ బీడ్స్ స్టిచ్ చేశాను. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ బ్యాక్లో పానీ వర్క్ అనేది చేశాను. చూడండి, పెటల్స్ షేప్ అనేది ఇలా రావాలి. ఇలా కుందను, షుగర్ బీడ్స్, థ్రెడ్, మళ్ళీ షుగర్ బీడ్స్. తర్వాత మధ్యలో ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా పానీ వర్క్ చేసుకోవాలి. అప్పుడు చాలా బాగా వస్తుంది డిజైన్ వచ్చి. జెరీ థ్రెడ్తోనే నేను స్టిచ్ చేశాను పానీ వర్క్ కూడా. ఇలా మనం నెక్ కూడాను సేమ్ అలా పెటల్ షేప్లోనే స్టిచ్చింగ్ అనేది చేయించుకోండి. యూ షేప్ పెట్టించుకోకుండా సేమ్ ఆ పెటల్ షేప్ లాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేయించుకోండి, చాలా బాగా వస్తుంది. అలాగే పికాక్ వచ్చి నేను జెరీ థ్రెడ్, కొంచెం డార్క్ కలర్ జెరీ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే స్టోన్ లైను, బీడ్స్, కింద చూసారా షుగర్ బీడ్స్ స్టిచ్ చేశాను. ఆ షేప్ మాత్రం సేమ్ అలాగే కుట్టించుకోండి, చాలా బాగా వస్తుంది. యూ షేప్ పెట్టించద్దు, రౌండ్ అట్లాగా. హ్యాండ్స్ వచ్చి చూడండి, కింద వచ్చి ప్యాడెడ్ లోడ్ చైన్ స్టిచ్ చేశాను. ఫస్ట్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేశాను. పికాక్ వచ్చి సేమ్ మనం ఎలా అయితే ఫస్ట్ బ్యాక్ ఎలా అయితే స్టిచ్ చేసామో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే. మనకి ఎన్ని పెటల్స్ కావాలంటే అట్లా పెంచుకుంటూ మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. కొంచెం దగ్గరగా పానీ వర్క్ అనేది మాత్రం కొంచెం దగ్గరగా నీట్గా వచ్చేటట్టు స్టిచ్ చేయండి. ఎలా ఉంది డిజైన్ అయితే మరి అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది. చాలా బాగా వచ్చింది. పికాక్స్ అయితే పెటల్స్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చినాయి. అందులో పింక్ కలర్, బ్లూ కలర్ మీద పింక్ కలర్ వేసాం కదా, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది.
పానీ వర్క్ చేసేటప్పటికి ఇంకా సూపర్గా ఉంది. పానీ వర్క్ చేయకుండా దానికన్నా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. పానీ వర్క్ మాత్రం కంపల్సరీగా చేయండి, తప్పకుండా చేయండి పానీ వర్క్, లేకపోతే అంత లుక్ ఉండదు పానీ వర్క్ చేయకపోతే. మీ శారీ కలర్ని బట్టి మీరు థ్రెడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మీ శారీలో కలర్స్ ఎట్లా అయితే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. ఫ్రంట్ అయితే ఇలాగ సేమ్, బ్యాక్ అయితే ఎలా పెటల్స్ కింద డిజైన్ చేసామో ఫ్రంట్ కూడా సేమ్ అట్లాగే పెటల్స్ కింద డిజైన్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఆ పెటల్ షేప్లోనే మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయించుకోండి, అప్పుడు చాలా బాగా వస్తుంది. షుగర్ బీట్స్ ఎలాగో కుట్టడం వచ్చు కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. మరి తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.